వెల్కమ్ బ్యాక్. ధర్మవరం ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే పాదయాత్ర చేపట్టారని అన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ధర్మవరంలోని పలు వార్డుల్లో పరిటాల శ్రీరామ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యల్ని ప్రజలు శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యలతో పాటు ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రజా చైతన్య యాత్ర పేరుతో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పోరుబాట పట్టారు. ధర్మవరం పట్టణంలోని 40 వార్డుల్లో కూడా 5 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రస్తుతం మనం ధర్మవరం మున్సిపల్ పరిధిలోని గుట్ట కిందపల్లి నుంచి పరిటాల శ్రీరామ్ పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీరామ్ గారు ఏం చేయదలుచుకున్నారు, ఏం పరిశీలిస్తున్నారు ఈ పాదయాత్ర ద్వారా? ఈరోజు ముఖ్యంగా అండి ప్రజల్లో మనం వెళ్తూ ప్రజల సమస్యల్ని, అంటే గతంలో మేము తిరిగినప్పుడు ఇండివిజువల్గా ఎక్కడికక్కడ మేము సమస్యలు అనేటివి ఒకటిగా ఇంటి దగ్గర కనుక్కోవడం జరిగింది. మేము భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది చేసినప్పుడు దాంతోపాటు సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో కాకుండా కలెక్టివ్గా ఉన్న సమస్యల్ని, అంటే వార్డు కలెక్టివ్గా ఉన్న సమస్యల్ని, ఒక వర్గానికి కలెక్టివ్గా ఉన్న సమస్యల్ని, వాళ్ళు చేస్తున్న పనికి కలెక్టివ్గా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని రేపొద్దున ఏ రకంగా ముందుకెళ్తే మనం దాన్ని చేసుకోగలుగుతాము, దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతామనే ఒక ఆలోచన. దాంతోపాటు ముఖ్యంగా ఈ గత 4 ఏళ్ల నుంచి రాజకీయాల ద్వారా ఇబ్బందులు పడుతున్నాయి చాలా బిజినెస్లు. వాస్తవంగా చెప్పాలంటే ధర్మవరంలో చేనేత రంగం పెద్దది, అందులో ఆ బిజినెస్ కూడా ఇబ్బంది పడుతుంది. దాని మీద కూడా అనేకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ, రాజకీయాల్ని బిజినెస్ని ఏ రకంగా వేరు చేసి చూస్తూ వాళ్ళని కాపాడుకోవాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని తీసుకొని రావాలి ధర్మవరంలో అనే ఒక ఆలోచనతోనే ఇది మొదలుపెట్టడం జరిగింది. ఎలాంటి సమస్యలను ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఇప్పటికే గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్డుల్లో కలిదిరుగుతున్నారు, మీరు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. ఈరోజు సింపుల్గా నేను ఒకటి చెప్తానండి, పనులు చేయడంలో ఇప్పుడు మేము ఇక్కడ డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేని డ్రామా చేయట్లా పనిచేసే ఎమ్మెల్యే. గతంలో కూడా ఎప్పుడు నాకు చేసింది మనం ఎప్పుడు చూసినట్లయితే నాకు తెలిసి ఎక్కడా లేదు. కానీ ఇక్కడ డ్రామా ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. అవన్నీ కూడా మాకు ఒకటిగా ఎదురవుతున్నాయి. సరే, ఆయన పద్ధతి ఆయనకు ఉంటుంది రాజకీయాల్లో, మా పద్ధతి డైరెక్ట్ ప్రజలతో మాట్లాడాలో చేసుకోవాలా. మనం ఏం చేస్తున్నాం ఆ పనిని వాళ్ళ ద్వారా తెలుసుకొని చేస్తేనే ఏదైనా ఉపయోగం ఉంటుందనే ఆలోచనే ఇదండి. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, 4.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఎలా భరోసా కల్పిస్తున్నారు కార్యకర్తలకు ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు? ఖచ్చితంగా అండి, ఏ సమస్య అయినా సరే గతం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ధర్మవరంలో ప్రజల్ని కాపాడుకొని ముందుకు నడిపించిన పరిస్థితి. కానీ ఈ అయినప్పటికీ గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లు అనేవి రేపు పొద్దున రిపీట్ కాకుండా ఉండేదానికి, మ్యాక్సిమం రిపీట్ కాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాననే విషయంగా ప్రజలందరినీ కూడా అడగడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కోవడం కూడా అదే జరుగుతుంది. ఈ రకంగా గతంలో ఈ సమస్య జరిగింది, ఈ సమస్య రిపీట్ కాకుండా చూసుకో, గత పాలకుల నుంచి ఈ సమస్యలు వచ్చినాయి అనే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ కరెక్షన్స్ కూడా ప్లస్ ఆ మిస్టేక్స్ మా వ్యవహారం ఏ రకంగా ఉండాలా, నాలో ఏమైనా తప్పు లోపులు ఉన్నా కానీ సరి చేసుకునే పద్ధతిలోనే ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తూ ముందుకు వస్తున్నారు. అందుకంటే ముఖ్యంగా బిజినెస్లోకి రాజకీయం, బిజినెస్ని వేరుగా రాజకీయాన్ని వేరుగా చూడాలి. ఆ రెండు కలిపామంటే పూర్తి వ్యవస్థకే అసలు ఉనికికే దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు మనకు ఎదురవుతుంది. కాబట్టి ఆ సమస్యను ముఖ్యంగా మేము తీర్చాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ అడుగుతున్నది ఏంటంటే రాజకీయాలని దీని నుంచి దూరం చేయండి, మా బిజినెస్ ఈజీగా మేము బిజినెస్ నడిపే పరిస్థితికి తీసుకురండి అని చెప్పి ఎక్కువగా చేనేతలు అడగడం జరుగుతుంది. ఎక్కడా లేని దాడులు, ప్రతి దాడులు కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు కార్యకర్తలని లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎలాంటి భరోసా నింపుతున్నారు? ఈ ప్రజా చైతన్య యాత్రలో అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? ఖచ్చితంగా అండి, గతంలో జరిగిన ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడడం జరిగింది. ప్రజలంతా కూడా ఏ దానికైనా సరే ఒకరికొకరు కలిసి ఆ పోరాటాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకు అండగా నిలబడతాము. రేపు ఉదయం తెలుగుదేశం కార్యకర్త కాళ్ళు ఎగరేసుకొని ధర్మంలో తిరిగే పరిస్థితి కూడా తీసుకొని వస్తుంది తెలుగుదేశం. ధర్మవరం పట్టణంలో ఖచ్చితంగా టీడీపీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని తిరిగేలా భరోసా కల్పిస్తామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే దిశగా కూడా తాను ప్రత్యేక కార్యాచరణను తీసుకొస్తున్నట్లు కూడా పరిటాల శ్రీరామ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ధర్మవరం పట్టణం.